సులభంగా డబ్బులు సంపాదించాలి అనేటువంటి తపనతో ప్రజల ఆరోగ్యంతో విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడేటువంటి సంస్థలు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఇటు హోటల్స్, సీట్ హౌజులు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నారు. తాజాగా మనం కొనేటువంటి కూరగాయలు సైతం కల్తీ చేస్తున్నారు. పక్కగా పచ్చి బఠానీలని అమ్మాలంటే వాళ్ళకి లాభమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి వ్యాపారులు ఎండు బఠానీలు తీసుకొస్తున్నారు. వాళ్ళు కలర్లో నానబెట్టి కలర్ కలిపినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కరీంనగర్లో తాజాగా ఈ విషయం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసుల సహకారంతో వ్యాపారులకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే పలు సంస్థలకి వాణిజ్య సముదాయాలకు సంబంధించి స్వీట్ హౌస్లు, కాలేజీ హాస్టల్స్కి సంబంధించి వారు ఫైన్ వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తరచూ రేడ్ చేస్తున్నారు. రేడ్ చేసినటువంటి ఘటనలో చాలా కల్తీ చేస్తున్నటువంటి విషయం పైన ఖచ్చితమైనటువంటి ఆధారాలతో నిర్ధారణ చేస్తున్నారు. మనం తినే ఆహారం ఎంతవరకు శుచి శుభ్రంగా ఉంటుంది, ఎంతవరకు నాణ్యంగా ఉంటుంది అనేది మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొనేటప్పుడు కూరగాయలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మనం తినే ఆహారం ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చే ప్రమాదం ఉంది. పక్కగా ఈ గ్రీన్ కలర్ కలిసినటువంటి గ్రీన్ బఠానీ తీసుకున్నట్టయితే ఆ రంగుల్లో ముంచిన వాటిని ఆహారంగా వినియోగిస్తే అనేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి గ్రీన్ బఠానీ అది నాణ్యమైందా కల్తీదా అని తేలాలంటే వాటర్లో వేస్తే ఇమ్మీడియట్గా రంగు వస్తుంది. ఇలాంటివి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ఏం తీసుకుంటున్నాం, ఏం వాడుతున్నాం, వాటర్ ఎట్లా ఉన్నది, ఫుడ్ ఎట్లా ఉన్నది, మనకి కూరగాయలు ఎట్లా ఉన్నాయి, కూరగాయల నుంచి మొదలు పెడితే మిఠాయి షాపుల వరకు టిఫిన్స్, మీల్స్ ఒక్కటేంటి అన్నిట్లో కల్తీ. దీనిలో ఖచ్చితంగా మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి వారి డిపార్ట్మెంట్కి సమాచారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి జరగకుండా రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, ఇతరుల ఆరోగ్యం పైన సైతం మీరు కాస్త దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.